Hi, I am back to teach some more sentences. అంటే ఫస్ట్ ఒక క్వశ్చన్ చెప్తా చూడండి. ఒకటి మల్టిపుల్ చాయిస్ టైప్లో ఒక క్వశ్చన్ చెప్తా, దీనికి మీరు ఆన్సర్లో తెలియజేయండి. వీ హ్యావెంట్ ప్లేయిడ్ డాష్ 2 months. దీనికి కామెంట్లో తెలియజేయండి. దీనికి ఆన్సర్ వచ్చి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు సిన్స్ని వాడి సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాం అనేది ఈ క్లాస్. అంటే వారాల పేర్లు, సంవత్సరాల పేర్లు, రోజుల పేర్లు వచ్చినప్పుడు సిన్స్ వాడతాం. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ సిన్స్ 2014 అంటే ఇది సంవత్సరం పేరు అనమాట, 2014 అనేది. అంటే నేను 2014 నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇయర్ సిన్స్ జనవరి అంటే జనవరి నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను. ఐ హ్యావ్ బీన్ స్టేయింగ్ హియర్ సిన్స్ మండే అంటే ఈరోజు మంగళవారం కదండి, సోమవారం నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను. ఈ విధంగా సంవత్సరాల పేర్లు, నెలల పేర్లు, రోజుల పేర్లు వచ్చినప్పుడు సిన్స్ వాడతాం. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఎగ్జాక్ట్ టైం. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 3 o'clock అంటే ఎగ్జాక్ట్ టైం ఉంది కదా, 3 గంటల నుంచి నేను వెయిట్ చేస్తాను. ఈ విధంగా పాయింట్ ఆఫ్ టైం అంటారు, ఎగ్జాక్ట్ టైం వాడినప్పుడు వాడతాం. అదేవిధంగా కొన్ని డిఫరెంట్ సెంటెన్స్ చూడండి. సిన్స్ తర్వాత ఐ హ్యావ్ బీన్ స్వెట్టింగ్ ఎ లాట్. సిన్స్ తర్వాత సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడి సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి చూడండి. ఇట్స్ బీన్, ఇట్ హ్యాస్ బీన్ అన్న, ఇట్స్ బీన్ అన్న రెండు ఒకే అర్థమే వస్తాయి. అంటే ప్రొనౌన్సియేషన్ చేంజ్. ఇట్ హ్యాస్ బీన్ అన్న, ఇట్స్ బీన్ అన్న సేమ్. ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ సిన్స్ వీ మెట్. ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ సిన్స్ అంటే సింపుల్ పాస్ట్ వచ్చి వీ మెట్ అంటే మనం కలుసుకొని, ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు అనమాట, మనం కలుసుకొని చాలా రోజులైంది అని. అదేవిధంగా ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకా ఏం మాట్లాడుతున్నారు చూడండి. ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ సిన్స్ వీ ప్లేడ్, మనం ఆడుకొని చాలా రోజులైంది. ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ సిన్స్ ఐ సా యు. ఇట్స్ బీన్ లాంగ్ టైమ్, ఇట్స్ బీన్ లాంగ్ టైమ్ అనొచ్చు, ఇట్స్ బీన్ ఏజెస్ అనొచ్చు, ఇట్స్ బీన్ ఏ మంత్ అనొచ్చు, ఇట్స్ బీన్ 2 weeks. ఈ విధంగా కూడా సెంటెన్స్ అన్నిటి వాడి సిన్స్ వాడి సింపుల్ పాస్ట్ టెన్స్ వాడితే సెంటెన్స్ పూర్తిగా ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఫ్రెండ్స్, క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మొదటగా అడిగిన దాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఆల్.